ఒక్కసారి ఊహించండి, వేల సంవత్సరాల క్రితం ఒక నగరం. వీధులు చక్కగా ఉన్నాయి, ఇల్లు ఒకే విధంగా అమర్చబడి ఉన్నాయి, నీటిని తీసుకెళ్ళడానికి ప్రత్యేకమైన కాలువలు ఉన్నాయి. అక్కడ వేలాది మంది ప్రజలు నివసిస్తున్నారు, వ్యాపారం జరుగుతుంది, పిల్లలు వీధుల్లో ఆడుకుంటున్నారు, ఇళ్లలో పొయ్యిల వెలుగులు ఉన్నాయి. అంటే అది అప్పటి కాలానికి చూస్తే చాలా అభివృద్ధి చెందిన నగరం. కానీ ఒకరోజు ఆ నగరం తన జీవనాన్ని కోల్పోయింది. ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాలం గడిచింది, ఇల్లు మట్టిలో కలిసిపోయాయి, వీధులు కొనమరుగయ్యాయి. ఆ నగరం ఉందనే విషయం ప్రపంచానికే తెలియకుండా పోయింది. వేల సంవత్సరాల తర్వాత మట్టి తవ్వుతున్న కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలకు అక్కడ కొన్ని ఇటుకలు కనిపించాయి. మొదట అవి సాధారణ పురావస్తు అవకాశాలని అనుకున్నాం. కానీ తవ్వకాలు ముందుకు సాగుతున్న కొద్దీ అక్కడ మొత్తం ఒక నగరం దాగిందన్న విషయం బయటపడింది. అదే మొహంజోదారో. కానీ అసలు ఆశ్చర్యం నగరం బయటపడడంలో లేదు. ఇంత అభివృద్ధి చెందిన నగరాన్ని నిర్మించిన ప్రజలు చివరికి ఎందుకు దాన్ని వదిలి వెళ్ళిపోయారు? ఆ ప్రశ్నకు సమాధానం కోసం పరిశోధకులు నగరంలోని ప్రతి ఇటుకను, ప్రతి వీధిని, ప్రతి అవశేషాన్ని పరిశీలించడం మొదలుపెట్టి అప్పుడు వాళ్ళకి కనిపించిన కొన్ని విషయాలు మనల్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తాయి. ఆ నగరాన్ని ఎవరు నిర్మించారు? మొహంజోదారోలోకి మనం వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు ఊహించుకుందాం. మన ముందు ఒక పెద్ద నగరం కనిపిస్తుంది. కానీ ఇంత ప్రణాళికతో ఈ నగరాన్ని నిర్మించిన వాళ్ళు ఎవరు? వాళ్ళ రాజు ఎవరు? వాళ్ళ రాజభవనం ఎక్కడ ఉంది? వాళ్ళ సైన్యం ఎక్కడ ఉంది? ఇక్కడే ఈ నాగరికత మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఇతర పురాతన నాగరికతల్లో కనిపించేలా భారీ రాజభవనాలు, స్పష్టమైన రాజుల సమాధులు వంటి ఆధారాలు మొహంజోదారోలో ఇప్పటి వరకు స్పష్టంగా కనిపించలేదు. అయితే నగర నిర్మాణం మాత్రం అద్భుతంగా, వీధులు ఒకదానికొకటి క్రమబద్ధంగా ఉండేలా ఏర్పాటు చేశారు. ఇళ్లకు ఇటుకలను ఉపయోగించారు. చాలా ఇళ్లలో నీటి వినియోగానికి, మరుగునీటి పారుదలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కనిపిస్తాయి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, వేల సంవత్సరాల క్రితం ఆధునిక యంత్రాలు లేని కాలంలో ఇంత ప్రణాళికతో నగరాన్ని ఎలా నిర్మించారు? ఇళ్ల నుంచి బయటికి వెళ్ళే మరుగునీటి కాలువల ద్వారా తరలించే విధానాన్ని కూడా ఉపయోగించారు. అంటే నగరం కేవలం ఇళ్ల సమూహం కాదు, ప్రజలు ఎలా జీవించాలి, నీరు ఎలా ఉపయోగించుకోవాలి, మరుగునీరు ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాలను కూడా ఆలోచించి నిర్మించిన నగరం. కానీ ఈ నగరంలో ఇంకా మనల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచే ఒక నిర్మాణం ఉంది. అది సాధారణ ఇల్లు కాదు, సాధారణ కాలువ కాదు, ఒక భారీ స్నానపు నిర్మాణం. దాన్ని ఈరోజు మనం గ్రేట్ బాత్ అని కూడా పిలుస్తాం. అది ఎందుకు నిర్మించారు? అక్కడ ప్రజలు ఏం చేసేవారు? దాని వెనుక మతపరమైన కారణం ఏమైనా ఉందా, లేక సామాజిక అవసరమా? ఈ నిర్మాణం దగ్గరికి వెళ్ళినప్పుడు మొహంజోదారో కథను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఇది సాధారణంగా నీటి నిల్వ చేసుకునే చిన్న కొలను కాదు, పెద్దగా నిర్మించిన ఒక ప్రత్యేకమైన స్నాన ప్రదేశం. దాని చుట్టూ గదులు, మెట్లు, నీరు లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా చేసిన నిర్మాణం కనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే నీరు లోపలికి ఎలా రావాలి, ఉపయోగించి నీరు ఎలా బయటికి వెళ్ళాలి అనే దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. అంటే నిర్మాణాన్ని కట్టిన వాళ్ళు నీటి నిర్వాహం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లు తెలుస్తుంది. ఇంత పెద్ద స్నాన ప్రదేశం ఎందుకు? పురావస్తు శాస్త్రవేత్తల్లో ఒక అభిప్రాయం ప్రకారం దీనికి మతపరమైన లేదా సామాజిక ప్రాధాన్యత ఉండవచ్చు. ఖచ్చితంగా దీని అసలు ఉపయోగం ఏంటో మనకు తెలియదు. ఇదే మొహంజోదారోలో ప్రత్యేకత. మన చేతిలో వేల సంవత్సరాల నాటి ఆధారాలు ఉన్నాయి, కానీ వాటి వెనుక ఉన్న ప్రతి కథ మాత్రం మనకు పూర్తిగా తెలియదు. అక్కడ ప్రజలు ఏ భాష మాట్లాడేవారు, వారి రాజ్యం ఎలా ఉండేది, వారి దేవుళ్ళు ఎవరు, వారి రోజువారీ జీవితం ఎలా ఉండేది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైన ఆధారం ఉంది. వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన చిన్న చిన్న ముద్రలు. ఆ ముద్రలపై కనిపించే జంతువు బొమ్మల గుర్తులు వేల సంవత్సరాల తర్వాత కూడా పరిశోధకులకు ఆలోచింప చేస్తూనే ఉన్నాయి. కానీ ఆ ముద్రలపై ఉన్న లిపి మాత్రం ఇప్పటికీ పూర్తిగా చదవలేకపోవడం ఈ నగరంలో అతిపెద్ద రహస్యాల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఇంకా చదవలేని అక్షరాలు. మొహంజోదారోలో దొరికిన వస్తువుల్లో కొన్ని చిన్న ముద్రలు చాలా ప్రత్యేకమైనవి. వాటిపై జంతువుల బొమ్మలు ఉన్నాయి. వాటితో పాటు కొన్ని గుర్తులు, చిహ్నాలు కూడా ఉన్నాయి. అవన్నీ చూస్తే వెంటనే మనకు ఒక ఆలోచన వస్తుంది, ఇవేదో రాసిన అక్షరాలే కదా. ఇండస్ నాగరికతకు చెందిన ఇలాంటి లిపి గుర్తులు అనేక పురావస్తు వస్తువులపై కానీ సమస్య ఏంటిదంటే ఆ లిపిని ఇప్పటికీ ఖచ్చితంగా అర్థం చేసుకోలేకపోయాం. ఒకసారి ఊహించే ఒక పురాతన నగరం మన ముందే ఉంది. వాళ్ళు వెళ్ళి ఎలా కట్టుకున్నారో తెలుసుకోవచ్చు, వాళ్ళు నీటిని ఎలా ఉపయోగించుకోరో తెలుసుకోవచ్చు, వాళ్ళు ఉపయోగించిన కొన్ని వస్తువులను కూడా పరిశీలించవచ్చు. కానీ సమస్య ఏంటిదంటే ఆ లిపిని ఇప్పటి వరకు ఖచ్చితంగా అర్థం చేసుకోలేకపోయాం. వాళ్ళు స్వయంగా ఏం చెప్పారో మాత్రం మనకు పూర్తిగా చదవడం సాధ్యం కాదు. అక్కడ ప్రజలు కేవలం వ్యవసాయం చేసుకునే చిన్న సమూహం కాదు, వాళ్ళకు పట్టణ జీవనం ఉంది,
వస్తువుల తయారీ ఉంది, వ్యాపారం జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి, ఇతర ప్రాంతాలతో సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు కూడా సూచిస్తుంది. వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో పెద్ద పట్టణ నాగరికత అభివృద్ధి చెందింది. కానీ ఇంత అభివృద్ధి చెందిన నగరం ఎందుకు ఖాళీ అయింది? ఇదే మన కథలోని అసలు మలుపు. ఎందుకంటే మొహంజోదారోను వదిలిపెట్టడానికి ఒక్క కారణమని చెప్పడానికి సరిపడే ఆధారాలు లేవు. నీటి కొరత, వాతావరణ మార్పుల, నది ప్రవాహం మార్పుల, లేక మరేదేమైనా కారణమా? ఆ సమాధానం కోసం మనం ఆ నగరాన్ని వదిలి ఆ కాలం నాటి పర్యావరణాన్ని చూడాలి. పరిశోధకులు అనేక అవశేషాలను పరిశీలించి వాటిలో ముఖ్యమైనది వాతావరణం, నీటి వనరుల్లో వచ్చిన మార్పులు. ఒక నగరం బ్రతకాలంటే నీరు చాలా అవసరం. వ్యవసాయం కావాలి, ప్రజలకు తాగునీరు కావాలి, పశువులకు నీరు కావాలి, వ్యాపారం, రోజువారీ జీవితం అన్నీ నీటితోటి ముడిపడి ఉంటాయి. కాబట్టి నదుల ప్రవాహంలో మార్పులు వచ్చినా, వర్షపాతం తగ్గినా, వరదలు లేదా ఇతర పర్యావరణ మార్పులు జరిగినా నగర జీవితం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మొహంజోదారో ప్రాంతంలో కూడా కాలక్రమేణా పర్యావరణ పరిస్థితులు మారి ఉండొచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఒక భారీ వరద వచ్చి నగరం ఒక రోజులో నాశనం అయిపోయింది అని చెప్పడానికి సరిపడే ఆధారాలు లేవు. అలాగే పాత కథల్లో వినిపించేలా ఒక యుద్ధం వల్ల నగరం అంతమైందని కూడా ఖచ్చితంగా నిరూపించే ఆధారాలు లేవు. అంటే మొహంజోదారో ఒక్కసారిగా మాయమైన నగరం కాకపోవచ్చు. ప్రజలు క్రమంగా అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉండవచ్చు. నగరం నెమ్మదిగా తన ప్రాధాన్యతను కోల్పోయి ఉండవచ్చు. ఇల్లు ఖాళీ అయ్యాయి, వీధుల్లో జనసంచారం తగ్గింది, రోజువారీ జీవితం ఆగిపోయింది. చివరికి ఒకప్పుడు వేలాది మంది నివసించిన నగరం నిశ్శబ్దంగా మారిపోయింది. ఇక్కడ ఇంకో ప్రశ్న మొదలవుతుంది. ఇంత పెద్ద నాగరికత క్షీణించిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ జీవితం పూర్తిగా అంతరించిపోయిందా, లేక వాళ్ళు తమ జీవన విధానాన్ని తీసుకుని మరో ప్రాంతానికి వెళ్ళిపోయారా? దానికి సంబంధించిన ఆధారాలు మనకు మరో పెద్ద కథను చెబుతుంది. ఇక్కడే మొహంజోదారో కథలో ముఖ్యమైన అపోహను తొలగించాలి. ఒక పురాతన నగరం ఖాళీ అయిందంటే ఆ నగరంలో నివసించిన ప్రజలంతా ఒకసారిగా అంతరించిపోయారని అర్థం కాదు. ఇండస్ నాగరికతకు చెందిన ప్రజలు ఒక ప్రాంతంలో మాత్రమే ఉండలేదు. పలు ప్రాంతాల్లో పట్టణాలు, గ్రామాలు, నివాస కేంద్రాలు ఉండేవి. కాలం మారుతున్న కొద్దీ కొన్ని పెద్ద నగరాలు ప్రాధాన్యత తగ్గింది. ప్రజలు చిన్న నివాస ప్రాంతాల వైపు మారి ఉండవచ్చు. వ్యవసాయ పద్ధతులు మారి ఉండవచ్చు, నీటి వనరులు మారి ఉండవచ్చు, వ్యాపార మార్గాల్లో మార్పులు వచ్చి ఉండవచ్చు. అంటే ఒక నాగరికత ఒక్క రోజులో ముగిసిపోయినట్టు కాకుండా అనేక మార్పుల మధ్య క్రమంగా రూపాంతరం చెందిందని చూడడం ఎక్కువగా సరైనది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటిదంటే మొహంజోదారోలో కనిపించే ఇటుక పరిమాణం, నగర నిర్మాణ పద్ధతులు, నీటి నిర్వహణ వంటి విషయాలు ఆ నాగరికతతో మంచి ప్రణాళిక ఉన్నట్టు చూపిస్తుంది. అంటే వేల సంవత్సరాల క్రితం అక్కడ ప్రజలు తమ చుట్టూ పరిస్థితులకు అనుగుణంగా ఒక పట్టణ జీవన విధానాన్ని అభివృద్ధి చేసుకున్నారు. కానీ కాలం మాత్రం ఎవరి కోసం ఆగదు. నగరం నెమ్మదిగా వెలవెలబోయింది. తరాలు మారిపోయాయి. కొత్త ప్రజలు, కొత్త ప్రాంతాలు, కొత్త జీవన విధానాలు వచ్చాయి. మొహంజోదారో మాత్రం మట్టిలో నిద్రపోయింది. ఆ నగరం ఒకప్పుడు ఉందనే విషయం కూడా ప్రపంచానికి తెలియకుండా పోయింది. 20వ శతాబ్దంలో పురావస్తు తవ్వకాలు ప్రారంభమయ్యేటప్పుడు ఆ మట్టిలో నుంచి బయటకు వచ్చిన నగరం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మనిషి జ్ఞాపకం నుంచి ఒక నగరం పూర్తిగా మాయమైన చరిత్ర నుంచి మాత్రం శాశ్వతంగా మాయమవ్వదు. అంటే చరిత్ర అంటే రాజుల పేర్లు మాత్రమే కాదు, మనలాగా సాధారణ జీవితాన్ని గడిపిన వేలాది మంది మనుషుల కథ కూడా. కానీ గొప్ప విషయం గుర్తు చేస్తుంది, మనిషి ఎంత గొప్ప నగరాన్ని నిర్మించినా కాలం దాన్ని మార్చగలదు. కానీ మనిషి వదిలిన జ్ఞానం మాత్రం ఎప్పటికైనా మళ్ళీ వెలుగులోకి రావచ్చు. అందుకే మొహంజోదారో ఇప్పటికీ ఒక రహస్య నగరంలా మన ముందు. వాటి వెనుక దాగి ఉన్న కథ ఇంకా పూర్తిగా ముగియలేదు.